మరవద్దు, ఈ సంఘం మరవద్దు, జాతిని నడిపి నీతిని నిలిపిన మహనీయులనే మరవద్దు అన్న ఒక మహాకవి సూక్తి మేరకు గ్రంథాలయ ఉద్యమానికి ఎంతో సేవ చేసినటువంటి మహనీయుడు అయ్యంకి వెంకటరమణయ్య గారు. అయ్యంకి వెంకటరమణయ్య గారు జాతీయ స్థాయిలో ఎన్నో గ్రంథాలయాలు స్థాపించి ఎన్నో పోరాటాలు చేసి ఎన్నో ఉద్యమాలు చేసి ప్రజల్లో ఒక విధమైనటువంటి నిరుత్సాహత తొలగించడానికి, అజ్ఞాన అంధకారమైనటువంటి ప్రజల్లో మూఢ విశ్వాసాలు తొలగించడానికి ఆయన ఎంతగానో కృషి చేశారు. ఆయన 1890 సంవత్సరము జూలై నెల 24వ తేదీన పార్వతీపురం అనే పట్టణంలో జన్మించారు. అది తూర్పుగోదావరి జిల్లాలో ఉంది. అక్కడ తూర్పుగోదావరి జిల్లాలో జన్మించిన ఆయన గ్రంథాలయానికి ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులు, ప్రజల్లో ఇంకా చైతన్యం రాలేదు. స్వాతంత్ర్య ఉద్యమం అప్పుడప్పుడే మొదలవుతూ ఉంది. అటువంటి ఉద్యమంలో ఒక గొప్ప పాత్ర పోషించి ఊరూరా గ్రంథాలయాలు నెలకొల్పి ఆయన ఈ గ్రంథాలయ ఉద్యమానికి ఎంతగానో చేశారు. 1914లోనే ఆంధ్ర గ్రంథాలయ సభలను ఏర్పాటు చేశాడు. 1919లో మద్రాసులో జాతీయ స్థాయిలో ఒక గ్రంథాలయాన్ని స్థాపించాడు. ఆయన వృత్తిరీత్యా ఆయన ఒక వైద్యుడు, అందులో నిష్ణాతుడైన వైద్యుడు. అటువంటి ఆయన తన జీవిత కాలం అంతా కూడా గ్రంథాలయానికే పాటుపడుతూ ఒక పత్రికా రచయితగా ఆ గ్రంథాలయ సారస్వతం అనేటువంటి ఒక పత్రికను స్థాపించి ఆ గ్రంథాలయ పత్రిక కొరకు ఆయన నేటికి కూడా ఆ పత్రిక వస్తుంది. అటువంటి పత్రికకు మూలకారకుడు. అంతేకాకుండా 1969లో గ్రంథాలయ వారోత్సవాలు జరుగుతున్నాయంటే అది మన వెంకటరమణయ్య గారి కృషి అని చెప్పుకోవచ్చు. ఆ విధంగా గ్రంథాలయాలకు ఎంతగానో కృషి చేసినటువంటి వ్యక్తి ఎవరు? అయ్యంకి వెంకటరమణయ్య. మనమంతా కూడా మనం బాగా చదువుకోవాలి. బాగా చదువుకుంటే బాగా ఎదుగుతాము, గొప్ప వ్యక్తులమవుతాము. మనం సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా కావాలి అంటే మంచి పుస్తకాలు చదవాలి. అటువంటి మహనీయులను ఆదర్శంగా తీసుకోవాలి. అటువంటి జాతి కొరకు నిరంతరం కృషి చేసినటువంటి గ్రంథాలయ పితామహుడిని గురించి మనం ఈనాడు స్మరించుకుంటున్నాము. అటువంటి ఆయనకు మనము నీరాజనాలు అర్పిస్తూ శ్రద్ధాంజలి ఘటిస్తూ ఆ మహనీయుని తలుచుకుంటున్నాం.